హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 36, వేస్ట్ 30, ఆర్మ్ హోల్ 8 మెజర్మెంట్స్తో మీకు ఫ్రంట్ బ్యాక్ రెండు చూపిస్తానండి. ఓకేనా? చూడండి, చెస్ట్ 36, వేస్ట్ 30, ఆర్మ్ హోల్ 8. ఓకే, ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఈ సైజుకి లెంత్ 14.5 ఉంటే బాగుంటుందండి. 14.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 15.5 మార్క్ చేయండి. చూడండి, ఇలా కొంచెం దూరంలో ఇవే మెజర్మెంట్స్ మార్క్ చేయండి. లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేసేయండి. షోల్డర్ 5.5, ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇది చెస్ట్ లైన్ అండి. చెస్ట్ ఎక్కడ ఉందంటే తెలియదు కాబట్టి ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైన్ లో చెస్ట్ లైన్ వస్తుంది. చెస్ట్ 36 డివైడెడ్ బై 4 అంటే 9, 9 - 1 8, ఆర్మ్ హోల్ 8. చూసారా వచ్చింది? ఇదండి ఫార్ములా. 9 చెస్ట్ డివైడెడ్ బై 4 అంటే 9, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. షోల్డర్ దగ్గర 5.5 పెట్టాం కదా, అదే 5.5 ఇక్కడ కూడా పెట్టేసేయండి. ఓకేనా? చూడండి, 1.5 మార్క్ చేయండి. కార్నర్లో ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. ఓకేనా? చూడండి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి. ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఈ గీత మీద మెజర్ చేస్తే మనకి 8 రావాలి. వచ్చింది, వెరీ గుడ్. చూడండి, 8 వచ్చింది. ఓకేనా? ఇది షోల్డర్ కుట్టు జాయింట్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేస్తాం కాబట్టి 8 వస్తుంది. ఓకేనా? ఇక్కడ హాఫ్ పోతుంది, ఇక్కడ హాఫ్ యాడ్ అవుతుంది, అంతే, ఏం లేదు. ఓకే, ఇప్పుడు వేస్ట్ సైజు 30 అంటే 1 పార్ట్ ఎంత? 30 డివైడెడ్ బై 4 అంటే 7.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే, ఇలా మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. చూడండి, షోల్డర్కి 2.5, 3 ఇస్తున్నాను, నెక్కి 2.5 ఇస్తున్నాను. ఎందుకంటే ఇటు 1/2 ఇంచ్ స్టిచ్ వేస్తాం, ఇటు 1/4 ఇంచ్ పోతుంది. ఓకేనా? 2.5 ఉంటుంది, సరిపోతుంది. నెక్ విడ్త్ 4.5, 4.5 అంటే కింద 4.5కి 3/4 ఇంచ్ యాడ్ చేయాలి. ఓకే, 5.5. ఎందుకు? నడుం బెల్ట్ వేయడానికి 1/2 ఇంచ్, పైన హెమ్మింగ్ చేస్తే కిందకు వస్తుంది కదా 1/4 ఇంచ్, అందుకు. ఓకేనా? 5.5 మార్క్ చేయండి. ఇక్కడ 2.5 పెట్టారు కదా, ఇక్కడ 3 లేదా 3 పెట్టచ్చు. ఓకేనా? పెట్టండి, మీ ఇష్టం. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇదండి. ఇట్లా మార్క్ చేసేసుకుని ఇక్కడ రౌండ్ తీసేసుకోవాలి. ఇది రౌండ్. ఓకే, నెక్ స్క్వేర్ అంటే ఇదే, యాస్టీజ్గా ఇలా ఉంచండి. ఓకేనా? నేను ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తానండి, ఫ్రంట్ పార్ట్ చెప్తాను. దీనిలోనే ఎలాగో సేమ్ యాస్టీజ్గా ఇది ఎలా ఉందో అలాగే మార్క్ చేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు చూడండి, ఇదేనండి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ మీద నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాస్టీస్గా ఇలాగే ఉంచేస్తాము. చంకలో ఒక 1/2 ఇంచ్ చూడండి, ఈ 1/2 ఇంచ్ని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మార్క్ చేయండి. ఇది 1/2 ఇంచ్ లోతు తీయడం. ఓకేనా? దీనిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6.5 అని చెప్తున్నాను కదా, 6.5 ఇది ఫ్రంట్ నెక్. ఇలా 6.5 మార్క్ చేసేయండి. ఓకేనా? మార్క్ చేసేసి ఇది రౌండ్ తీసేయాలి ఇక్కడికి అనమాట. ఓకే, ఇది ఫ్రంట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ లెంత్ ఎలా? చెస్ట్ లో 1 పార్ట్ 9, 1 పార్ట్ అంటే 9, 36 డివైడెడ్ బై 4 అంటే 9. చూడండి, 9 దగ్గర అక్కడ నుంచి 1.5, అక్కడ నుంచి 2.5. ఓకేనా? చూడండి, ఓకే, 9, 1.5, 2.5 ఈ రెండు కామన్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మెజర్మెంట్స్ పెట్టండి. లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. 9, 1.5, 2.5. ఓకే, లైన్స్ కొట్టేసేయండి. ఓకేనా? ఇలా లైన్ కొట్టేసేయాలి. చూడండి, 36/10 అంటే 10వ భాగం, 3.6. 3.6 అంటే మనకి బుక్స్లు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్ ఉంచాలి. కానీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఓపెన్ అనుకో కాదు, ఫ్రంట్ ఓపెన్ కాదు, సైడ్ జిప్ అనుకోండి. అంటే ఎందుకంటే ఓపెన్ లేదని మీకు అలా చెప్తున్నాను. ఓకేనా? సైడ్ జిప్ అనుకోండి, అంటే 3.5 దగ్గర మార్క్ చేసేసేయాలి. ఓకే, 3.5. అదే ఫ్రంట్ ఓపెన్ ఉందనుకో ఒక 1/4 ఇంచ్ ఉంచాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఒక 1/4 ఇంచ్ ఉంచుతాం సైడ్కి. ఓకే, ఇక్కడ 3.5 పెట్టండి. ఇటు 1.5 సైడ్ జిప్ వేసినప్పుడు ఇది, ఇటు 1.5, ఇక్కడ కూడా 3.5 మార్క్ చేసేయండి. ఓకే, ఈ లైన్లో ఇలా చూడండి, ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఓకే, చూడండి, ఇలా వేయాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ డౌన్ చేసి
ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ డౌన్ చేయాలి, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ డౌన్ చేయాలి. ఏదైనా ఒకటే చూడండి, ఏదైనా ఒకటే. ఇలా డౌన్ చేసేసుకుని ఇక్కడ షేప్ తీసుకోవాలి. ఓకే, ఓకేనా. ఇది ఇప్పుడు సైడ్కి మన క్లాత్ సరిపోదు కదా, దీన్ని ఇలా 1 ఇంచ్కి సైడ్కి మార్క్ చేయాలి. ఓకే, చూడండి సైడ్కి మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి షేప్ బెల్ట్ తీసుకోవాలి. గ్యాప్ ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. షేప్ బెల్ట్ 3.5 ఉంటే సరిపోతుంది. మీకు ఇక్కడ చూపించేస్తాను. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలు, అంటే మనం షేప్స్ రాదనమాట. 3.5 ఇక్కడ చూడండి, 3.5 మార్క్ చేయండి. ఇక్కడ కూడా 3.5 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేసేయండి ఇట్లా. ఓకేనా. చెస్ట్ ఎంత, చెస్ట్ కదా సారీ, వేస్ట్ అంతా 30 అంటే డివైడెడ్ బై 4 అంటే 7.5. దానికి 1/2 ఇంచ్ ఉక్సులు పట్టే కాజా పట్టేకి అంటే 8, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసేయండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా. ఇక్కడ 4 దగ్గర 3 మార్క్ చేయండి. ఓకేనా. ఇలా మార్క్ చేసేసి 4 దగ్గర ఈ విధంగా 3 మార్క్ చేయాలి. ఇలా ఉంది కదా, ఇలా మార్క్ చేసేయాలి. ఇదండి. ఇటువైపు మనం ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉంచాం కదా, ఆ 1/4 ఇంచ్ చాలు కదా ఉక్సులు పట్టి కాజా పట్టి కన్నా, ఇట్లా తీసేసేయాలి. అంటే ఇది కూడా క్లోజ్లో ఉందని, అంటే నేను మామూలుగా చెప్తున్నాను. 1/4 ఇంచ్ ఉంటే ఎదరు ఉంచుకుంటాం. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.